మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద ప్రవాహం ధాటికి వరి, మొక్కజొన్న, సోయా వంటి పంటలు నీట మునిగిపోవడంతో దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ పరిశీలించారు. ఏకధాటిగా కురిసిన వర్షాల ప్రభావం వల్ల రామాయంపేట మండల వ్యాప్తంగా 1687 ఎకరాల పంటలో 102 మంది రైతులకు సంబంధించిన వరి పంట, మొక్కజొన్న, సోయా లాంటి కూరగాయలు కొన్ని ప్రాంతాలలో ఇసుక మూటలు వేయడం జరిగిందని తెలిపిన వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ, 1687 ఎకరాల రైతులకు సంబంధించిన పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక వ్యవసాయ అధికారులు సేకరించిన వివరాలను ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. అందాక వాళ్ళు ఎందాక పోతుంది యాక్చువల్గా మనకు అది ఇది వరకే పొలం ఉంది దాని కింద నోకి రావు దానికి వాటర్ ఉంటాయి అది కూడా ఏం పంట లేదు నోక్రాప్ ఓన్లీ ఇది ఒకటే వచ్చింది ఓన్లీ ఇది ఒకటే దీని కింద మడి మొత్తం నోక్రాప్ అది. అందరికీ నమస్కారం. రామాయంపేట మండల వ్యాప్తంగా గత 3 రోజులుగా 324 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. అంటే 32.4 సెంటీమీటర్ల వర్షపాతం రిసీవ్ కావడం జరిగింది. ఈ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావం వల్ల వరద నీరు ఈ దిగువ ప్రాంతంలో ఉన్న రామాయంపేట మండలంలో గల 16 గ్రామాలకు రావడం జరిగింది. దీని ప్రభావం వల్ల కొంత వరి పంట మునగడం జరిగింది. అదేవిధంగా కొన్ని క్షేత్రాల్లో ఇసుక మేట వేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 1687 ఎకరాల్లో వరి పంట మరియు మొక్కజొన్న, వెజిటేబుల్, సోయాబీన్ నష్టం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇది సుమారుగా 1000-2000 మంది రైతులకు సంబంధించి వారి యొక్క వివరాలను సేకరించే మొదలుపెట్టడం జరిగింది. ఈ ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. ఈ సమయంలో ఇంకా 1-2 రోజుల వరకు కూడా వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా రైతులు ఎరువులు కానీ పురుగు మందుల పిచికారీ కానీ వాయిదా వేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఎక్కడైతే నీటి ప్రవాహం ఉందో అక్కడ పొలాలకు వెళ్ళే దగ్గర రైతులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. వాటర్ మొత్తం పోయిన తర్వాత మనకు 319 కానీ లేదంటే 13045 వంటి పోషకాలను పైపాటుగా అందించినట్టయితే, అంటే పిచికారీ చేసుకున్నట్టయితే వేరు వ్యవస్థ ద్వారా పోషకాలు తీసుకోలేని స్థితిలో ఉంటుంది కాబట్టి కొంత పంటను రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దని వ్యవసాయ శాఖ ద్వారా సూచించడం జరుగుతుంది.